శీలం అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు, అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రిని నేను ఇలా అర్థం చేసుకోలేనేమో. మీ గిరీశం తాతయ్య చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయని నాకు తెలుసు, కానీ సంస్కారంతో మనసు ఇంత విశాలం అవుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేదా నన్ను నేను పొడుచుకొని చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు, నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటి. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. అన్ని రాత్రులు నిన్ను పొందాలనే ఈ చీవాట్లు, ఆ శాపనార్థాలు ఎన్నైనా భరిస్తున్నా. రెస్ట్ తీసుకో. దీన్ని నేను తీసుకొస్తాను. ఇది కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాను బద్దలైపోవాలి. దెబ్బకాడే కాదు, ఆడి కూస్మాండ కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి. ఎవడ్రా నువ్వు? పరిచయం చేసుకుందామనే వచ్చాను. ఆ కొడుక్కి మనం ఏంటో చూపించరా. వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటే. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే అన్న ఫోన్. రే, ఫోన్ లేదు గీన్ లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట్లాడాడు. చెప్పు ఏంటి? బ్రదర్ బ్రదర్ అక్కడికి వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట.
నీకు చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకు వచ్చింది. దాన్ని వదలమాక ఏసాయండి. ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఛ, 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 ఛ. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్. చచ్చవ నా కొడక. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథని చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నాన్న పోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను. పిచ్చోడ్లా ఉన్నాడు పాప. ఎంతసేపని ఇస్తాడ్రా? ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. అన్నా, ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పనిగానిచ్చి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా.